నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ. పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన ఈసీ. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందన. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని వెల్లడి. వైసీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మెరుగు నాగార్జున. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడి. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం జగన్ భారతి దంపతులు రాష్ట్రానికి వచ్చారు. నిన్న రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకున్నారు. కాగా ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 15న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ ను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్లుగా హైకోర్టుకు ఈసీ తెలిపింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి లేకపోయినా పర్వాలేదంటూ ఏపీ సీఈఓ గతంలో ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా వైసీపీ ఏపీ హైకోర్టు ఆశ్రయించడం తెలిసిందే. ఆ పార్టీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం వాదనలు వింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ అంశంలో గతంలో ఏపీ సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్లుగా ఈసీ విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది. అయితే పోస్టల్ బ్యాలెట్ పై తాజా మార్గదర్శకాలతో మరో మెమో ఇవ్వటం పైన వైసీపీ తరపున న్యాయవాదులు అభ్యంతరం చేస్తున్నట్లుగా తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం చేసి స్టాంప్ వేయకపోయినా పర్వాలేదని, అయితే తన హోదాను చేతి రాతతో రాయాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలని గత ఏడాది ఈసీ పేర్కొంది. కానీ ఇటీవల ఏపీ సీఈఓ జారీ చేసిన మెమోలో పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు, సీల్ లేకపోయినా పర్వాలేదు, హోదాను చేతి రాతతో రాయకపోయినా పర్వాలేదు, అదేవిధంగా మార్గదర్శకాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో ఈసీ నిబంధనలు ఒకలా ఉంటే ఏపీ సీఈఓ మెమో మరోలా ఉందంటూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఈసీ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ ను ఏ విధంగా లెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకం, స్టాంప్ ఉండాలని నిబంధన లేదని స్పష్టం చేశారు. ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతున్నాయనే వాదన అసంబద్ధం అని టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు కొట్టిపారేశారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని అశోక్ కుమార్ వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా గెజిటెడ్ అధికారులను ఈసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తుందని, ఈసీ నియమించిన అధికారులే పోస్టల్ బ్యాలెట్ నిర్ధారిస్తూ సంతకం పెట్టారని అశోక్ బాబు వివరించారు. సదరు అధికారి సంతకం చాలు అని ఈసీ స్పష్టత ఇచ్చిందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉందని చెప్పారు. అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా, లేదు పొరపాటున వేయకపోయినా, బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి, ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని
రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో అది బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం. రెండో అంశం, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఓ డిక్లరేషన్ ఉంది 13A. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, ఎక్కడ ఓటు ఉంది ఇవన్నీ కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు. ఈ గజిటెడ్ ఆఫీసర్ ఎవరు? అక్కడే ఫెలిసిటేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిటెడ్ ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు. ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ వేయకపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు, అది ప్రభుత్వం బాధ్యత ఫెలిసిటేషన్ సెంటర్లో. కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు. ఈ రెండు కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ, కౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం. ఆయన పరిశీలిస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18వ తారీఖున మళ్ళీ మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము, దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది, మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను, ఒక్కసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారని చంద్రబాబు నాయుడు, రామోజులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ వైసీపీ గెలుస్తుందన్న భయంతోనే టీడీపీ ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. అసైన్డ్ భూములను కొట్టేయడానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలను రాశారని ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డ్ భూములు ఆక్రమించి కట్టలేదా? ఆ ఆక్రమణ గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదని నిలదీశారు. మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పనిచేస్తుందని అన్నారు. కుట్రపూర్తిగా వ్యవహరించడం, అమరావతిలో చంద్రబాబు నాయుడు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసు అని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ హక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు, రామోజీ ఏనాడు దళితుల బాగోగుల గురించి ఆలోచించరని, వాళ్ళిద్దరూ దళితుల వ్యతిరేకులని దుయ్యబట్టారు. వేరికోతలు, వెరివేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలని మంత్రి మెరుగు నాగార్జున హెచ్చరించారు. లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 years కంప్లీట్ అవ్వాలా.
మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారని చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూములు అప్పలంగా కొట్టేసింది చంద్రబాబు అంటుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఏపీ ఈసెట్ ఫలితాల విడుదల అయ్యాయి. ఈసెట్ ఫలితాల్లో 90.41% మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు. అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్ర రెడ్డి, ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ ఫలితాల్లో 90.41% మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ప్రవేశ పరీక్షను మే 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఈసెట్ 2024 జవాబు కీని మే 10న విడుదల చేసిన అధికారులు గురువారం ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలను రిలీజ్ చేశారు. వేసవి సెలవులు కావడంతో చాలా మంది పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తుంటారు. తిరుమల, విజయవాడ వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. 3 రోజుల పాటు ఉచితంగా బస్సులు నడిపేందుకు ముందుకు వచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనం కోసం ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక వీకెండ్ వస్తే ఆ ఆలయాల్లో రద్దీ మామూలుగా ఉండటం లేదు. దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. వారాంతంలో అనగా శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవటానికి వారి కోసం ఉచితంగా బస్సుల్ని నడపాలని దుర్గమ్మ ఆలయ అధికారులు నిర్ణయించారు. ఇంద్రకీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన 12 బస్సులు ఉంటే వీటిలో 8 బస్సుల్లో భక్తులను ఉచితంగా ఆలయానికి చేరవేస్తారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఆలయ అధికారులు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు పున్నమి ఘాట్, వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అంతేకాక భక్తులు కొండపైకి వెళ్లేందుకు పున్నమి ఘాట్ దగ్గర నుంచి 2 బస్సులు నడపాలని భావిస్తున్నారు. అలాగే మోడల్ గెస్ట్ హౌస్ నుంచి 4 బస్సులు, విఎంసీ ఎదురు పార్కింగ్ వద్ద నుంచి 2 బస్సులు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్కింగ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక ఈ వారాంతాల్లో భక్తులు వాహనాల రద్దీని బట్టి కొండపైకి అపరిమిత సంఖ్యలో వాహనాలు అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ ను నియంత్రించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. కొండపైన ఓన్ టర్నింగ్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రాంతంలో 150 వరకు కార్లు, బైకులకు మాత్రమే స్థలం ఉంది. అందుకే వాహనాలను కిందనే ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలకు తరలించనున్నారు. ఇటు కనకదుర్గ నగర్లో పనులు జరుగుతుండటంతో ఆ ప్రాంతానికి వాహనాలను అనుమతించరు. ఆయా ప్రదేశాల్లో పార్కింగ్ బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. జూన్ 3న సచివాలయంలోని మంత్రుల ఛాంబర్ల స్వాధీనానికి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటకు తీసుకువెళ్లొద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకువెళ్లొద్దని పేర్కొంది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీ చేయాలని ఎస్వీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రులు షెఫియల్ కు తాళీలు వేస్తామని స్పష్టం చేసింది. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధాకరమని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారు పేర్కొన్నారు. నర్సరావుపేట, మాచర్ల పేరు చెడుగా మారుమోగుతుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోని కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు అందుకున్న మల్లికా గార్గ్ వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిందని అన్నారు. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావటం బాధాకరమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా అని తన ఫ్రెండ్స్ అడుగుతున్నారని వెల్లడించారు. నర్సరావుపేట, మాచర్ల పేర్లు చెడుగా మారుమోగుతుందని తెలిపారు. కర్రలు, రాడ్లు చేతులతో పట్టుకొని తిరగడం, దాడులు చేయటం అవసరమా అని ప్రశ్నించారు.
కేవలం 10 రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదు అయ్యాయని, దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని మల్లికా గార్గ్ వెల్లడించారు. నసరాపేట జైల్లో ఖాళీ లేక రాజమండ్రి జైలుకు పంపుతున్నామని వివరించారు. ఎగ్జిట్ పోల్స్ వివరాలు వస్తే ఇళ్లలోని కూర్చొని వినాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు రోడ్లపైకి ఎవరూ తిరగొద్దని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని, శాంతి భద్రతలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. అంటే ఏంటి, ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నరసరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది, అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నరసరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నరసరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నరసరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్కి ఎంత టైం ఇచ్చారు, అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి. కి ఇక్కడ నరసరావుపేటలో, పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు, ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు. ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి అందరికీ. ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది, అరాచకంగా ఇక్కడ జరగదు. ఇది మనం ప్రూవ్ చేయాలి, చూపించాలి. ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము. ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే, వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే, మన 144 కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. బికాస్ దానివల్ల చాలామంది ఇన్నోసెంట్ పర్సన్స్, స్మాల్ షాప్ కీపర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము. 1 జూన్ నుంచి మనం మళ్ళీ 144 సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము. అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే, ఇక్కడ మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడీజం చేస్తే, ఇప్పుడు కూడా రోడ్ మీద రౌడీజం, ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే, క్రిమినల్ బిహేవియర్, అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము. వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము, మనం లా అబైడింగ్ సిటిజన్స్కి మన ఫ్రెండ్. ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు, వాళ్ళకి మనం వీ విల్ టీచ్ దెమ్ అ లెసన్. వాళ్ళకి చూపిస్తాము ఏముంది. ఇప్పుడు మన కలుషిత నీరు తాగి మరణించిన కుటుంబాలను గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్సీ జెల్సీ విల్సన్ పరామర్శించారు. కలుషిత నీరు తాగి మరణించే కుటుంబాలకు 25 లక్షల అనారోగ్యం పాలైన కుటుంబాలకు ₹1,00,000
నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడకు అతి పురాతనమైన ప్రాంతం మొగల్రాజపురం అని, ఆ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, గత పాలకులు తాను కార్పొరేటర్గా ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి 2 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేస్తామని తెలిపారు. ఆ ట్యాంకులకు శుద్ధమైన మంచినీరును నగరపాలక సంస్థ సరఫరా చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. కృష్ణానది నీటిని సరఫరా చేయాలని, 40 ఏళ్ల నాటి మంచినీటి పైపులు మార్చి వాటి స్థానంలో కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. కలుషిత నీటిని తాగి మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని, అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కోరేది ఏంటంటే ఈ యొక్క ప్రాంతానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కృష్ణానది నుంచి నీళ్లు సరఫరా చేస్తే, అలానే ఈ పైప్ లైన్లు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్లు వీటిని మార్చి కొత్త పైప్ లైన్లు వేస్తే ఆ నీళ్ళు వచ్చి పైప్ లైన్లో పెడితే అప్పుడు ఈ అనారోగ్యాలు ఇవన్నీ జరిగేవి. మినరల్ వాటర్ కొనుక్కొని జీవించేటువంటి పరిస్థితి, ఆర్థిక స్తోమత లేనటువంటి పేద ప్రజలు నివసించే ప్రాంతం మా మొగల్రాజపురం కొండ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో కూడా పేదవాళ్ళు ఉంటున్నారు. కాబట్టి రక్షణ కోసం కృష్ణానది నీరు కొత్త పైపు లైన్లు చేయమని చెప్పేసి, అలానే చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు, చికిత్స పొందుతున్న వాళ్ళకి ₹1,00,000 చేయమని చెప్పేసి, మీకు పూర్తి పెన్షన్ వచ్చేటట్టు, నష్టపరిహారం వచ్చేటట్టు బాగా ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే 2-3 రోజుల్లోనే విస్తరించవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విదేశీ పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న సీఎం జగన్. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం. జూన్ 4న కౌంటింగ్ లో పోస్టల్ బ్యాలెట్ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ. పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన ఈసీ. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందన. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని వెల్లడి. వైసీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మెరుగు నాగార్జున. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.